కూడని మా యొక్క డిపిఓ గారు మరియు ఏఈ గారు మేనేజర్ గారు మరి మిగతా మున్సిపల్ సిబ్బందితో దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన జమ్మికుంట మున్సిపల్ పరిధి ద్వారా అన్ని జంక్షన్లు డెవలప్ చేయాలనే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన యొక్క కొత్తపల్లి జంక్షన్, ఎందుకంటే ఇది జమ్మికుంట పట్టణంలో విలీనమైన గ్రామాలకి మెయిన్ జంక్షన్. సో దీంట్లో ముఖ్యంగా ఇదంతకుంట రోడ్, మన ధర్మారం, రామన్నపల్లె, కొత్తపల్లి మూడు ఆ మస్జిద్ విలేజ్కి సంబంధించి ఒక మంచి జంక్షన్ ఏర్పాటు చేయాలని మనం ఒక డ్రాయింగ్ తయారు చేసి ఎవరు కూడా నష్టం కాకుండా మ్యాక్సిమంగా ప్రజలకు ఎవరు కూడా నష్టం కాకుండా దాని యొక్క ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఊహించని విధంగా ఒక మంచి సిస్టమేటిక్ వేలో ఒక అప్డేటెడ్ జంక్షన్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వర్క్ కూడా ఈ ఒక 1 month లోపల మనం ప్రారంభిస్తాం. ఎందుకు దానికి ఆల్రెడీ మనకు పర్మిషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఈ యొక్క జంక్షన్ ఎందుకంటే మనకు జమ్మికుంట పురపాలికలో మెయిన్ జంక్షన్గా దీన్ని నిలుపుతాం. ఎందుకంటే 3 రూట్స్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా మెయిన్ రూట్స్. ముఖ్యంగా మన ఇదంతకుంట శ్రీరాముల వారి యొక్క దేవస్థానం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ప్రతి ఏటా శ్రీరాముల వారి ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క టెంపుల్కి వస్తారు. వచ్చే ప్రజలు కూడా జమ్మికుంట మున్సిపాల్లో ఒక మంచి కూడలి ఉండాలి, వచ్చే వాళ్ళు కూడా జమ్మికుంట పురపాలిక అభివృద్ధి చెందింది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదాలు కూడా ఇక్కడ ఏర్పడకుండా రోడ్డు ప్రమాదాలు చూస్తున్న చాలామంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. ఆ ప్రమాదాల నివారణకు కూడా ఈ జంక్షన్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని రాబోయే రోజుల్లో తప్పకుండా యొక్క కూడిని మంచి ఒక జంక్షన్గా ఏర్పాటు చేయడానికి బాగా ప్రణాళిక వేస్తున్నాం. తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి మా యొక్క జమ్మికుంట పురపాలలో ఒక మంచి జంక్షన్గా దీన్ని ఏర్పడిస్తాం. సో దీనికి టీపీఓ గారు, ఏఈ గారు ఆల్రెడీ ప్లాన్ చేశారు. సో ఒక మంచి కూడలిగా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ తరఫున ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి జిల్లా కలెక్టర్ గారు, మన యొక్క మంత్రి గారు అందరూ కూడా, ఎమ్మెల్యే గారు అందరూ కూడా సహకరిస్తారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు కూడా సహకరించారు. ఎందుకంటే కొద్దిగా నష్టం జరగచ్చు, అది కూడా జరగకుండా మేము ప్రణాళిక చేస్తున్నాం. సో దయచేసి అందరూ సహకరించి కోరుతున్నాం.